హరి క్రియేషన్స్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ హరిగోపాల్ శర్మ. ఈరోజు నడికుడి కాళహస్తి రైల్వే లైన్లో భాగంగా న్యూ పిడుగురాళ్ళ నుంచి శావల్యపురం మధ్య తొలిసారిగా ప్రయాణికులతో రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు ఈ మార్గంలో గూడ్సు రైళ్లకు మాత్రమే పరిమితమైనది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుండి దక్షిణం వైపుగా మరో రైలు పరుగులు పెట్టడానికి సిద్ధంగా ఉంది. సంవత్సరాల కళ ఫలించింది. న్యూ పిడుగురాళ్ళ నుండి శావల్యపురం పట్టాల మీద ఈ నెల 4వ తేదీ నుండి తొలిసారిగా నాందేడ్ నుంచి తిరుపతికి ప్రత్యేక రైలు ఈ మార్గం గుండా నడపడానికి అధికారులు నిర్ణయించారు. జూలై 4వ తేదీ నుండి జూలై 25వ తేదీ వరకు వారంలో ఒకరోజు అనగా శుక్రవారం ఈ రైలుని నడపనున్నారు. జూలై 4వ తేదీ మహారాష్ట్ర నాందేడ్లో సాయంత్రం 4:30కి ప్రత్యేక రైలు నంబర్ 07189 నడికుడికి రాత్రి 12:05 వస్తుంది. పిడుగురాళ్ళకి రాత్రి 12:30కు వస్తుంది. నెమలిపురికి రాత్రి 1 వస్తుంది. రొంపిచెర్లకు రాత్రి 1:25 వినుకొండకి రాత్రి 2 చేరుతుంది. ఈ రైలు మార్కాపురం, దొనకొండ, కంభం, నంద్యాల మీదుగా శనివారం మధ్యాహ్నం 12:30కి తిరుపతికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు ట్రైన్ నంబర్ 07190 తిరుపతిలో జూలై 5వ తేదీ నుండి 26వ తేదీ వరకు వారంలో ఒకరోజు అనగా శనివారం మధ్యాహ్నం 2:20 బయలుదేరి వినుకొండకు రాత్రి 10:05, రొంపిచెర్లకి రాత్రి 10:25, నెమలిపురికి 10:35, పిడుగురాళ్లకు 10:45, నడికుడికి 10 నాందేడ్కి ఆదివారం ఉదయం 9:30 చేరుకుంటుంది. కొత్తగా ప్రారంభించిన ఈ మార్గంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. రాబో రోజుల్లో ఈ మార్గంలో మరికొన్ని రైళ్లను నడపడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. కానీ కొసమెరుపు ఈ రైలు అర్ధరాత్రి పూట రొంపిచెర్ల రైల్వే స్టేషన్ మీదుగా వెళ్తుంది. ప్రత్యేక రైలు అంటున్నారు. ఇది వారంలో 2 రోజులే కనుక ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడుతుందో వేచి చూడాలి మరి.